35వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. 2వ వచనం. కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. 3వ వచనం. ఈటే దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము, నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. 4వ వచనం. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక, నాకు కీడు చేయ నాలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. 5వ వచనం. యెహోవా దూత వారిని పారదోలునుగాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే నుందురుగాక. 6వ వచనం. యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక. 7వ వచనం. నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి, నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. 8వ వచనం. వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక, తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక, వాడు చేటులోనే పడునుగాక. 9వ వచనం. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. 10వ వచనం. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకొనువారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయు చెప్పుకొనును. 11వ వచనం. కూట సాక్షులు లేచుచున్నారు, నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. 12వ వచనం. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. 13వ వచనం. వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చియున్నది. 14వ వచనం. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడచుకొంటిని, తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించు వాని వలె కృంగుచుంటిని. 15వ వచనం. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి, నీచులును నేనెరుగని వారును నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. 16వ వచనం. విందు కాలమునందు దూషణలాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి. 17వ వచనం. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచూ ఊరుకుందువు? వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము, నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. 18వ వచనం. అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించెదను. 19వ వచనం. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకుము. 20వ వచనం. వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు చేయుదురు. 21వ వచనం. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు, ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. 22వ వచనం. యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా, మౌనముగా నుండకుము, నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము. 23వ వచనం. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము, నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. 24వ వచనం. యెహోవా
నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. 25వ వచనం. ఆహా, మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోదురుగాక. వాణ్ణి మృంగివేసితిమి అని వారు చెప్పుకొనకయుందురుగాక. 26వ వచనం. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. 27వ వచనం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. 28వ వచనం. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. ఆమేన్.